మూవీలో మన హీరోకి లేత వయసు ఆరాటం, యవ్వనంలో పోరాటం అనే కోరికలు లేచి నాట్యం వేస్తూ ఉంటాయి. చదువుకోరా అని పంపిస్తే కటిక పేదరికంలో ఉన్న వీడు అవన్నీ మర్చిపోయి ఆడికి ఆ వయసులోనే పెళ్లి కావాల్సి వచ్చింది. దాని తర్వాత జరిగే కార్యక్రమాలు కూడా కావాల్సి వచ్చింది. అలాంటోడికి ఒక మంచి అందమైన అమ్మాయి తగులుతుంది. మనోడు పెళ్లి కూడా చేసేసుకుంటాడు. అద్దరిపోయే ట్విస్ట్ ఓ రోజు అమ్మాయి కనపడకుండా పోతుంది. తర్వాత ఏం జరిగింది, అమ్మాయిని ఏం చేశాడు, అసలు అమ్మాయి దొరికిందా లేదా, ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీని తెలుసుకోవడానికి ఈ వీడియో లైక్ చేసి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే చూపిస్తున్నారు చూడండి మన హీరో మియో. ఈడి పేరు. ఈడికి వాడి వయసు ఎంత ఉంది, లేత వయసు. ఆ లేత వయసులోనే ఓ పాపని సంవత్సరం నుంచి ఆడి ఊహల్లో పట్టుకొని పాపని ఎలా అయితే ఊహించుకోవాలో అలా ఊహించుకొని చేతులు వేసుకుంటూ కూర్చుంటున్నాడు రోజు. ఈ అమ్మాయి మనోడు క్లాస్మేటే. అమ్మాయికి ఎదురుపడి మాట్లాడే ధైర్యం లేక అమ్మాయిని లైబ్రరీలో, క్లాస్ రూముల్లో, గోడ సాటున సందెనక ఏడబడితే ఆడ ఆ పిల్లని కసిగా కామం కళ్ళతో మునిగిపోయి చూస్తూ ఎప్పుడు ఏదోటి చేద్దామని తెగ ఆరాట పడిపోతూ ఉంటే ఓ రోజు మనోడికి ఆ ఛాన్స్ వచ్చేస్తుంది. లైబ్రరీలో ఆ పాప మనోడికి డాష్ ఇస్తుంది. ఈ పాప పేరు రీనా. వీడికేమో ఈ పాప ఏది చేసినా సరే ఎక్కడో ఏదో రగులుతా ఉంటుంది. అంతే, ప్రేమలో పట్టిన పిచ్చెదవకి ఆ వయసులో పడిన వాళ్ళకి ఏముంటుంది, అదేగా ఉండేది. పాపని ఏది చేయలేక ఏదో చేసుకుంటున్నట్టు కళల్లో ఆవేశపడి ఆనందాన్ని చెమట రూపంలో బయటికి తోసేస్తూ ఉంటాడు. అయితే బాబు హీరో చదువుకోవడానికి సిటీకి వచ్చి తన ఓల్డ్ అంకుల్ అయిన వాళ్ళ ఇంట్లో తల దాచుకుంటున్నాడు. అదేనండి పెయిన్ గెస్ట్ గా కంటిన్యూ చేస్తూ ఓ రోజు ఆటోలో కాలేజీకి వెళ్తూ ఉంటే ఈ ముసలంకులు పడుచు ఆంటీ మీద చేతులేసి రోడ్డు మీద చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ ఉంటాడు. అమ్మ అంకుల్, ఈ వయసులో పెట్టుపెట్లాడే ఆంటీ కావాల్సి వచ్చిందని చెప్పి యవ్వనంలో ఉన్నోడిని నాకెన్ని కోరికలు ఉండాలని కళ్ళు తెరిచి చూడంగానే ఎదురుగా ఆ లవర్ కనపడుతుంది. ఆ పిల్ల ఆటోలో మనోడు తొడల మధ్యలో కాళ్ళు పెట్టి ఎరుపు హీల్స్ వేసుకుని ఎరుపెక్కిస్తూ ఉంటే ఆటోలోనే మనోడు వింత సౌండ్లు చేస్తూ ఉండటంతో చుట్టుపక్కల జనాలు రే 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 ఏంద్రే పనులు అని చెప్పి రోడ్డు మీద దూసేస్తారు. ఈ అమ్మాయి ప్రేమలో ఎంత మునిగిపోయాడంటే కళ్ళు తెరిస్తేరేనా, కళ్ళు మూసుకుంటే దానిపైన కళ్ళల్లో పట్ట పొగలే ఊహించుకుంటూ తెగ చేతికి పని చెప్పుకుంటున్నాడు. బాబుకి సకల కళ్ళతో పాటు ఒక అదిరిపోయే ఎక్స్ట్రా కళ కూడా ఒకటి ఉంది. అదేంటంటే ఒకే క్లాస్ లో 2 సార్లు ఫెయిల్ అవటం. మనోడు ఏదో డాక్యుమెంటరీ సబ్మిట్ చేసాడు. అది ఎంత చండాలంగా ఉందంటే అంత చండాలంగా ఉంది. ఇట్లా కాదు నాన్న, అసలు ఆ డాక్యుమెంటరీ వినంగానే నరాలు ఉత్తేజంతో ఉంగిపోయి రక్తం మరిగిపోతూ ఉండాలి. అలాంటి డాక్యుమెంటరీ చేసి తీసుకురా అని చెప్పి ప్రొఫెసర్ జేమ్స్ మంచి రసపట్టు స్పీచ్ ఇస్తున్నప్పుడు ఎండాకాలంలో దొరకని నిమ్మకాయలాగా ఒకడు వచ్చి మిమ్మల్ని కాలేజీ పెద్ద నిమ్మకాయ వేస్తున్నాడు అని చెప్పి ఈ ప్రొఫెసర్ నిమ్మకాయని తీసుకెళ్తాడు. ఈ జేమ్స్ బాబుకి ప్రమోషన్ వచ్చి దేవని ఎగేసుకుని వెళ్తే, నాన్న జేమ్స్, పిల్లలకి ఏం చదువు చెప్తున్నావు నువ్వు, పిల్లల్ని చెడగొడుతున్నావు, ఎదురు తిరుగుతున్నావు అంట, ఇదేం చదువు చెప్పడం రా, ఇలా గనక చెప్తే మన కాలేజీ సంగనాగిపోయింది, సవ్యంగా చెప్తే కాలేజీలో ఉండు లేకపోతే బయట దోసిపారుద్దు అని చెప్పి క్లాస్ బీకి బయటకు వదిలేస్తాడు. ఈ టెన్షన్ లో మన బాబుకి అన్లోడ్ చేసుకోవడం బాత్రూమ్కి వెళ్ళి కూర్చున్నాడు. బయట నుంచి కొంతమంది స్టూడెంట్స్ వచ్చి మియోగాడు పెద్ద వేస్ట్ గడరా, వాడికి అసలు దేనికి పనికిరాడు, 2 సార్లు ఫెయిల్ అయిపోయాడు, 3ఓసారికి పోతాడని. కానీ ఇదంతా హీరోకి ఎక్కడ లేని ఆవేశం వచ్చి సగం పనిలో వచ్చి ఆ పని మొత్తం వాళ్ళ మీద చూపిస్తూ ఉంటాడు. కళ్ళిద్దరు చూస్తే బాబు కలగంటున్నాడు అనమాట. లోపల పట్టాలని అంత ఆవేశం ఉంటుంది కానీ అది బయటికి చూపిలేడు పాపం హీరో, ఎందుకంటే చాలా భయస్తుడు. ఇక డాక్యుమెంటరీకి ఒక కెమెరా కావాలని వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి నాకు డబ్బులు కావాలని చెప్పి రిలాక్స్ గా కూర్చుంటే హీరో దగ్గరికి ఓ ఫ్రెండ్ వస్తాడు. వీడు చూడండి ఎట్టున్నాడు, ఆడు బాలకం కనపడుతుందిగా, ఆడేదో పత్యాపారాలు చేస్తున్నాడు అని చెప్పి హీరో గాడితో పాటు చదివి గిమ్మిక్లు చేసి ఇటు పాస్ అయి బయటకు వచ్చాడు. హీరో మాత్రం అదే క్లాస్ లో చదువుకుంటున్నాడు. నా బెస్ట్ ఫ్రెండ్ రా, కమాన్ అని చెప్పి సాయంత్రం తీసుకెళ్లి మంచి డిన్నర్ ఇప్పిస్తాడు వీడికి. వీడి పేరు జియో, ఆడి పేరు మియో. ఇద్దరు కలిసి వెళ్ళి జియో మియో చేసుకుంటూ ఉంటారు. అంటే ఈ జియో గడు చేసే పొకల వ్యాపారం చెప్తాడు అనమాట. అదేంటంటే ఒక ఫేక్ వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో కనిపించిన మంచి గిటారు ఓ మంచి ప్రైజ్ పెట్టి అది ఎప్పుడైతే కొంటారో ఆ డబ్బులు వీళ్ళకి వెళ్ళిపోతే నెక్స్ట్ సైట్ ఓపెన్ అవ్వదు, ఫోన్ నెంబర్ పనిచేయదు అనమాట. ఇవన్నీ వీళ్ళు పనిచేసే బాస్కి వెళ్ళిపోతే ఆ ప్రోడక్ట్ కొంత కమిషన్ వీళ్ళకి వస్తుంది. ఇది చేసే పని. దాంట్లో మెల్లగా హీరో గాని కూడా ఇరికిచ్చాడు. బాబు డబ్బులు కావాలి మరి, ఎంత పోలీసు తెలియకుండా మా బాస్ చేసేస్తా ఉంటాడు. కమాన్ మా ఇంటికి వెళ్దామని అటు ఇంటికి తీసుకెళ్తే అక్కడేమో అన్ని బ్రాండెడ్ కాస్ట్యూమ్స్ షూస్ చూసి హీరో గడికి నోట్లో కారిపోతూ ఉంటుంది. అయితే అక్కడే హీరోకి ఒక కెమెరా కనపడుతుంది. అరే నీకు ఎటు కెమెరాతో పని లేదు కదా, కొన్ని రోజులు నేను వాడుకోనిస్తారా అని చెప్పి తీసుకెళ్లిపోతాడు. హీరో ఎప్పుడైతే బయటకు వచ్చాడో కొద్ది నిమిషాల్లో విలన్ మనుషులు వచ్చి ఎత్తుకెళ్ళిపోతారు. మ్యాటర్ అంటే ఈడ పెద్ద పోటుగాళ్ళలాగా మాటలు చెప్పాడు కదా, ఈడు అప్పులు పాలైపోయి బాస్ కి ఎదురు డబ్బులు ఇవ్వాల్సింది ఎగ్గొట్టేసి తప్పించుకొని తిరుగుతూ ఉంటే బాస్ గట్టిగా రెండిచ్చి, నానా నువ్వు గనక డబ్బులు అయిపోతే 2 రోజుల్లో నా మనుషులు నేను పైకి పంపించేస్తారని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఇక ఈడ హీరో వాళ్ళ అమ్మ పాపం కష్టపడి డబ్బులు పంపిస్తే ఈడి కెమెరా వచ్చేసింది, ఇంకెందుకు డబ్బులు ఒక మంచి దానిలో ఖర్చు పెడదామని చెప్పి వీడి దగ్గర ఉన్న ఫేక్ వెబ్సైట్ ని ఓపెన్ చేస్తే వీడి లవ్ చేస్తున్న అమ్మాయి ఏదో అమ్ముతూ ఉంటుంది. ఇక ఆ అమ్మాయి ఫోటో చూసే మనోడు చేతికి చెమట పట్టింది తుడుచుకునే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేసి సక్సెస్ఫుల్ గా తుడిచేసుకుంటాడు. ఇక నెక్స్ట్ రోజు హీరో కూడా పోటుగాడు అన్నట్టు, సార్ నేను ఒక మంచి డాక్యుమెంటరీ తీసుకొచ్చాను, ఇట్లాంటి మంత్రాలు లేని మాయ వెబ్సైట్ ఒకటి దొరికింది నాకు, దాంట్లో మొత్తం అన్ని బొక్కాపారాలే, దాని గురించి పూర్తిగా స్టడీ చేసి మీకు డాక్యుమెంటరీ ఇచ్చేస్తానని చెప్తాడు.
చేస్తాడు. అసలు విషయం ఏంటంటే ఈ పాప ఆన్లైన్ లో కనిపించి డబ్బులు పొందే వెబ్సైట్ లోకి తీసుకెళ్తుంది. అలా ఒక టీం ఏర్పడి ఈ హీరోయిన్ టీం మీద పందెం గడితే వాళ్ళు గెలుస్తారు. ప్రైజ్ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఇంటికి వస్తుంది అనమాట. ఆ రోజు నైట్ కి మనోడు గెలిచాడు. నెక్స్ట్ డే పాప వచ్చేస్తుంది ఇంటికి. మనోడు ఆవేశానికి అవధులు లేవు. ఇక ఫోన్ చేసి బాబుని నువ్వు కోరుకున్నది నీ చేతిలోకి వచ్చేస్తుంది, రాత్రి ఒక హోటల్కి వచ్చేసి అని అడ్రస్ ఇవ్వగానే మనోడు వెళ్ళి ఫ్రెష్ చేసుకున్నాను లేదని వాసన చూసుకున్న టైంకి ట్రైన్ ఆ ప్లేస్ లో రోజీ వస్తుంది. ఏంటి ఎవరో అనుకుంటే ఎవరో వచ్చారు, నాకు ఇవన్నీ కాదు, నేను పెద్ద పత్తిని, నాకు నా పాపే కావాలంటే పోరా అని చెప్పి పరిగెత్తుకుంటూ బయటకు వెళ్తుంటే ఆగాగు ఎవరైతే ఏముందిలే కమాన్ అని చెప్పి మనోడు లేత వయసులో ఉన్నాడు కదా ఆరాటాన్ని మంచం మీద ఎక్కేసి ధనాదన్ అంటూ ఉంటే ఆ హోటల్లో ఉన్న మంచానికి అరుపులు ఒకటే తక్కువైనాయి. అలా మనోడు ఆ హోటల్ రూమ్ లో ఉన్న ప్రతి వస్తువు మీద ప్రయోగాలు చేసేసాడు పాపతో. ఇక మనోడు మెల్లగా వాడి స్పై యాక్టివిటీని బయటికి తీసి పాపని ఇన్ఫర్మేషన్ లాగడం మొదలు పెడతాడు. అసలు నువ్వు ఈ ఉచ్చులో ఎలా ఇరుక్కున్నావు, ఇది చేయకపోతే మీ బాస్ ఏం చేస్తాడు, నీకు ఎంత వస్తాయి, ఏం చేస్తూ ఉంటావని ఇన్ఫర్మేషన్ మొత్తం లాగుతాడు. అయిపోయి మనోడు రోడ్డు మీద వెళ్తూ ఉంటే బాబు ఫస్ట్ టైం ఆనందం పొందేసరికి అక్కడ కనిపించే టీవీ షాప్ లో ప్రతి టీవీలో ఆ రోజే కనపడుతుంది. ఇక లాభం లేదు, మళ్ళీ ఎలాగైనా సరే ఎక్కేయాల్సిందే అని ఉన్న డబ్బులు మొత్తం పెట్టి పందెం పెడతాడు. దరిద్రం కొద్దీ ఈసారి ఓడిపోతాడు. అయినా సరే ఈడు ఆవేశం మాత్రం ఆగదు. అదేదో చదువులో పెట్టుంటే ఈ పాటికి ఈడు ఐఏఎస్ ఐపీఎస్ కాకపోయినా ఏదో మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చేది. ప్రస్తుతం యూత్ ఇట్లానే తయారవుతున్నారు. మీరు పక్క వాటిలో పెట్టే ఫోకస్ ని మీరు అనుకున్న దాని మీద అంటే స్టడీస్ మీద పెడితే మీరు అనుకున్నది సక్సెస్ అవుతారు. ఇక మనోడు ఎలాగైనా సరే వాడి పట్టుదలని వదల్లా చెప్పాగా వీడు చదువు సచ్చుంటే బాగుండేదని పాపని ఎలాగోలా రీసెర్చ్ చేసి పాప ఫోన్ నెంబర్ బట్టి ఓ ఎత్తైన ప్లేస్ కి తీసుకెళ్తాడు. అది కూడా ఒక బిల్డింగ్ పైకి. ఎందుకంటే మనోడి దగ్గర డబ్బులు లేవు, నీకు సలదాన్ని చూపిస్తా అని చెప్పి బిల్డింగ్ మీదకి ఎక్కించి కూర్చోబెట్టాడు దుప్పటేసి మరి. ఇక బాబు లోపల దాచిపెట్టుకుని మొత్తాన్ని చెప్పేస్తాడు. అదేనండి అమ్మాయిని బాగా లవ్ చేస్తాడంట, నువ్వు కనుక అని చాలు ఈ లైఫ్ లో నుంచి నేను స్వర్గానికి తీసుకెళ్లిపోతాను, మన ఇద్దరం కలిసి మంచి జీవితం స్టార్ట్ చేద్దాం అని చెప్పగానే ఈ రోజు పాప కూడా నువ్వంటే నాకు బాగా నచ్చేసావు కమాన్ అని చెప్పి ప్రొసీడ్ అయిపో ఉంటుంది. ఇక మన హీరో గాడు వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి తెచ్చిన కెమెరాని అమ్మిపారు దొబ్బి ఆన్లైన్ లో ఒక గన్ను కొనుక్కుంటాడు. అలా కొద్ది రోజులకి ఆ గన్ను చేతికి వచ్చేస్తుంది. మనోడు ఎందుకు కొన్నాడంటే ఏదైనా అత్యవసర పరిస్థితిలో వాడాల్సి వస్తే వాడదాం అనుకున్నాడు. ఇక్కడ జియోగాడు ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం అమ్మేసి వాళ్ళ బాస్ కు డబ్బులు ఇద్దామని ప్రిపేర్ చేస్తే ఇంకా డబ్బులు తక్కువ అవుతుంటాయి. హీరో గాడికి ఫోన్ చేసి కెమెరా అడుగుదాం అనుకుంటే ఇదేం ఫోన్ ఎత్తాడు. ఎందుకంటే బాబు ఈ రోజు లేచిపోయే ప్రాసెస్ పెట్టుకున్నాడు ఆ రోజు పాపతో. ఇక అలా బ్యాగ్ పట్టుకుని పారిపోతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి రే కెమెరా ఎవరా, నా బతుకు బస్ స్టాండ్ అయిపోయేటట్టుందిరా, అది అమ్ముకునే డబ్బులు వస్తారంటే నా దగ్గర లేదు పోరా అని చెప్పి అలా గొడవ కాస్త చిలికి ఆ పక్కన వెలుగుతున్న డ్రమ్ లో నిప్పులా తయారయ్యి గట్టిగా ఒకటిచ్చే లోపు ఆ విలన్ గడు మనుషులు వచ్చి హీరో ఫ్రెండ్ లేపేస్తారు. మన హీరో గడు చచ్చి చెడు తప్పించుకొని బస్ స్టాండ్ వెయిట్ చేసిన రోజు దగ్గరికి వస్తాడు. అలాగ హీరో బాబు పాపం తీసుకొని సిటీకి దూరంగా ఎక్కడో కొండంచు పైన ఒక ఇల్లు తీసుకొని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్నాడు. ఈడికి పిల్ల మీద ఉన్న ధ్యాస తల్లి కష్టపడి పంపిస్తుందన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా పోయింది. ఏం చేయలేటండి ఫ్యాక్టరీలో పనిచేసి రావడం, పాపం రాత్రంగా తగులుకోవటం. అలా ఈ పచ్చని లివింగ్ రిలేషన్షిప్ చల్లని మంచులో మెత్తని గడ్డిలో ప్రశాంతంగా సాగుతున్నప్పుడు సడన్ గా ఓ రోజు బాబు ఇంటికి రాగానే పాప కనపడలా. ఈ పాపకేమో ఎంజాయ్మెంట్ అంటే చాలా ఇష్టం. ఎలాంటి రిలేషన్ లో ఎత్తుక్కోకూడదు, మనోడు ఏదో కొద్దిగా ఆనందపరుస్తాడని చెప్పి ఆవేశంతో వచ్చింది. ఆనందం తీరింది, చెప్పకుండా ఎగిరిపోయింది. ఈడికి ఇక మెంటల్ ఎక్కిందనమాట. పాప ఇలా చేస్తుందని అసలు అనుకోలా. ఇక ఏ ముఖం పెట్టుకోవాలో తెలియకుండా అదే ముఖం పెట్టుకుని అంకుల్ ఇంటికి తిరిగి వచ్చాడు. ఇప్పుడే మనోడికి ఒక భయంకరమైన ఐడియా వచ్చింది. పిల్ల పోతే పోయింది, పెళ్లిచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం చిప్ లో రికార్డ్ చేసి పెట్టాడు. మనోడు పూర్తిగా ఒక డాక్యుమెంటరీ చేసి తీసుకెళ్లి ఎగేసుకుంటూ ప్రొఫెసర్ జేమ్స్ కి అందజేస్తాడు. ఇది చూసిన జేమ్స్ ప్రొఫెసర్ కూడా అరే నువ్వు అసలు చించేసేవరా, కొద్ది రోజులు నువ్వు టీవీలో వచ్చి ఫేమస్ అయిపోతావు అనగానే ఇక బాబుకు మంచి రోజులు వచ్చినాయి అనుకుంటాడు. అలా ఇంటికి వెళ్తూ ఉంటే దరిద్రం వీడు వెంటాడుతుంది అనమాట. పోలీసులు వచ్చి బాబుని తీసుకెళ్లి వాళ్ళ స్టైల్లో మీ ఫ్రెండ్ ఏమైపోయాడరా అంటే వాళ్ళ బాస్ మనుషులు ఆయన చంపేశారని నిజం చెప్పడంతో హీరో గారిని వదిలేస్తారు. ఇంకా దరిద్రం ఏంటంటే వీడి ఇంటికి వచ్చి టీవీ ఆన్ చేయగానే వీళ్ళ ప్రొఫెసర్ జేమ్స్ వాడే చేసినట్టు ఆ డాక్యుమెంటరీ మొత్తం కవర్ చేసుకుని ఆడ సెలబ్రిటీ అయిపోతాడు. ఏంది సార్ ఇలా చేశారని ఫోన్ చేయగానే ప్రొఫెసర్ ఓ ముక్క చెప్పేలోపు ఆ విలన్ మనుషులు వచ్చి ప్రొఫెసర్ కూడా కార్డిక్ వేసుకెళ్ళిపోతారు. అయితే ఇంత దరిద్రంలో మనోడు ఒక అదృష్టం తగిలింది. ఒక అందమైన అమ్మాయి మనోడు ఎత్తుక్కుంటూ వచ్చి మరి నీతో ఫ్రెండ్షిప్ చేయాలని చేతులు బిసుకు అంటే నీ పేరు ఏవైనా నాకు ఒంట్లో లేదు చావా, నేను ఆల్రెడీ ఒక దాంట్లో పడి పొర్లి దొర్లిపోయాను, మళ్ళీ ఆ పొరత నేను అంటించుకోలేను పాప, సైడ్ ఇవ్వు అని చెప్పి సైలెంట్ గా సైడ్ అయిపోతాడు. ఆ రోజు ఇచ్చిన దెబ్బకి మనోడు మైండ్ బ్లాక్ అయిపోయి అమ్మాయిలు అంటేనే సరే భయం వేస్తుంది. అయినా సరే ఈ పాప లేదు లేదు నువ్వే కావాల్సిందని నేను పిసకాల్సిందే అని చెప్పి ఓ రెస్టారెంట్ తీసుకెళ్లి కూర్చోబెట్టి ఈ కాలు దువ్వటం స్టార్ట్ చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం అని చెప్పి నెక్స్ట్ స్టెప్ ఈ పాప ఇంటికి తీసుకెళ్లిపోయి మరి చెరుకు రసం బిండేస్తే ఇక్కడ హీరో గాడు అంకుల్ ని ఆడి యంగ్ లవర్ ని ఆ విలన్ కాడ వేసేస్తాడు. అంతా అయిపోయింది ప్రశాంతంగా లైఫ్ లో దరిద్రం పోయి మళ్ళీ అదృష్టం
అదృష్టం తగులుకున్న లోపు ఈడు కూడా వెళ్ళిపోతాడు. అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ పోలీసులు విలన్ గడ మనుషులే. మొత్తం ఇన్ఫర్మేషన్ లాక్కొని ఆ డాక్యుమెంటరీ ఎవడైతే తీసాడో, ఎవడైతే వాడిదే సొంతదని చెప్పుకున్నాడో అందరినీ లేపేశాడు. ఈ ఏవా పాప ఈడో పెద్ద పోటుగాడని రాలా, ఈ విలన్ దగ్గర పనిచేసే అమ్మాయి మనోని రెచ్చగొట్టి ట్రాప్ లో పడేసి మరీ తీసుకెళ్లి వేసేసింది. సో ఫ్రెండ్స్, అందమైన అమ్మాయి కనిపించిందని లైఫ్ ని ఎంజాయ్ చేద్దామని పిచ్చి పిచ్చి బాటలో ఇరుక్కొని ఏవేవో చేసి లైఫ్ ని నాశనం చేసుకోకుండా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది సక్సెస్ అయ్యేదాకా మీ ఫోకస్ దాని మీద పెడితే అందరి జీవితాలు, అన్ని ఫ్యామిలీలు బాగుంటాయి.